తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో 6వ ఇంట్లో తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. వ్యయంలో కేతువు, షష్టమంలో రాహువు, పంచమంలో శని సంచారం జరుగుతుంది. పంచమ శని మంచి అనుకూలంగా కనిపిస్తున్నాడు తులారాశి వాళ్ళకి. అష్టమంలో గురువు కొంత మానసికంగా ఒత్తిడిని ఇవ్వచ్చు. వాళ్ళకి కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది. గురువుకి పూజ చేసుకొని శనగలు దానం చేస్తే వీళ్ళకి శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమంలో గురువు సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలో కేతు సంచారం చేస్తున్నారు. అట్లానే పంచమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో శని సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం గురువు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు. వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. అట్లానే జాతకరీత్యా చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల కొంత మానసికంగా ఒత్తిడిలోనైనా అధిగమించగలుగుతారు. వీళ్ళు ప్రధానంగా శనికి జపం చేసేసి నువ్వులు దానం ఇచ్చేసి ఒక 9 వారాలు తైలాభిషేకం చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి గురువు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు, 4వ ఇంట్లో రాహు సంచారం, తృతీయంలో శని సంచారం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మొదలవుతుంటాయి. గృహంలో రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల చిన్న చిన్న తగాలు జరుగుతుంటాయి. వీళ్ళు దుర్గాదేవికి కనుక పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. తృతీయంలో శని మంచి స్థానంలో ఉండటం వల్ల మిత్రులతో సహకారం చేస్తూ ఉంటారు. మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాల అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి గురువు 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 9వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో రాహు సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానమునందున శని సంచారం వల్ల వీళ్ళకి ఏలినాటి శని గత 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని జరుగుతుంది. కొద్దిగా ఆర్థిక అభివృద్ధి కలగవచ్చిన వీళ్ళకి ధనాభివృద్ధి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన గృహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి. అభివృద్ధి కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు మొదలగునవి కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. కుంభరాశికి జన్మస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో గురువు సంచారం అవుతున్నాడు. అష్టమ స్థానమునందున కేతువు సంచారం అవుతున్నాడు. 2వ ఇంటిన రాహు సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరము వీళ్ళకి కొంత అనుకూలంగా లేదు. శని జన్మస్థానమందున కొంత మానసికంగా ఒత్తిడి, ధన వ్యయము కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీరు శనికి తైలాభిషేకం చేసుకొని ఈశ్వర ఆరాధన చేసుకుంటే వీళ్ళకి శుభం కలుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరము జన్మమందు రాహు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని సంచారము, తృతీయంలో గురు సంచారం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా బాగా మానసికంగా ఒత్తిడిలోనవుతున్నారు. డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఉద్యోగాల ఆటంకాలు ఉంటాయి. స్థానచలనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా లగ్నంలో రాహు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి. వీళ్ళు ప్రధానంగా ఒక 9 సోమవారాలు శివుడికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుంది. దుర్గాదేవికి అర్చన చేసుకొని లేదా చండీ హోమం చేసుకుంటే శుభాలు కలుగుతాయి వీళ్ళకి. ఈ విధంగా ఈ 12 రాశి వాళ్ళకి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం. స్వస్తి. ఓకేనా? తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.